ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దయను బట్టి దేవుడు గతించిన నెలంతయు క్షేమంగా కాపాడి మన జీవితాల్లో మరొక నెలలోనికి అనగా ఫిబ్రవరి నెలలోనికి దేవుడు మనందరిని ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 2వ నెలలో అనగా ఫిబ్రవరి నెలలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన సందేశం, యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. మన దేవుడు మనకు సమృద్ధిగా మేలు కలుగ చేస్తానని ఈ 2వ నెలలో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ప్రారంభంలో ఉన్నటువంటి 5 పుస్తకాలు మనం గమనించినట్లయితే ఈ 5 కాండాలను పంచకాండాలు లేక ధర్మశాస్త్రము అని పిలుస్తారు. వీటిని భక్తుడైనటువంటి మోషే రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండంలోంచి మనం చదివాం. ద్వితీయోపదేశకాండము అనేటువంటి మాటకు అర్థం 2వసారి ఉపదేశించబడినటువంటి పుస్తకం. దేవుడు మరి మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలతో 2వసారి ఉపదేశించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఈ యొక్క పుస్తకంలో మనం చూస్తున్నాం. అయితే మనం చదువుతున్నటువంటి వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో ప్రారంభం నుండి మనం చూస్తే దేవుని యొక్క మాట ఎవరైతే వింటారో, దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో వారి జీవితాల్లో దేవుడు చేసేటువంటి అనేకమైనటువంటి మేలులు, దేవుడి చేయటువంటి అనేకమైనటువంటి దీవెనల గురించి ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినేలా, ఆయన యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకునేలా ఈ దీవెనలన్నీ నీకు కలుగుతాయని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ గర్భఫలము దీవించబడును, నీ భూఫలము దీవించబడును, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. అలాగే నీ గంపయు పిండి పిసికి నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడతావు అని మాట్లాడుతూ 11వ వచనంలో ప్రత్యేకమైనటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నీ దేవుడైనటువంటి యెహోవా, ఆయన మాట మీరు విన్నట్లయితే మీ జీవితంలో దేవుడు మరి మీ యొక్క గర్భఫల విషయంలో, మీ పశువుల విషయంలో, అలాగే మీ యొక్క నేల పంట విషయంలో ఆయన సమృద్ధిగా మేలు కలుగు చేస్తాడని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని ఆయన యొక్క మాట ప్రకారంగా మనం జీవిస్తామో, దేవుడు మన జీవితాల్లో గర్భఫల విషయంలో సమృద్ధిగా మేలు చేస్తానని మాట్లాడుతున్నాడు. అలాగే 2వదిగా మనం చూస్తే పశువుల విషయంలో ఆయన సమృద్ధిగా మేలు చేస్తానని మాట్లాడుతున్నాడు. 3వదిగా నేల పంట విషయంలో సమృద్ధిగా మేలు చేస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మేలు చేస్తాను అంటున్నాడు, అలాగే సమృద్ధిగా చేస్తానని మాట్లాడుతున్నాడు. ఈ మాటలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం గమనించినట్లయితే ఈ నెలలో దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితాల్లో కూడా ఆయన సమృద్ధిగా అంటే గొప్పగా ఆయన అనేకమైనటువంటి కార్యాలు చేస్తానని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
మొదటి మాట ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే గర్భఫల విషయంలో ఆయన సమృద్ధిగా మేలు చేసే దేవుడు. ఈనాడు చాలామంది కుటుంబాల్లో గర్భఫలము లేక, సంతానము లేక, పిల్లలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఇదిగో కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చే బహుమానం. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుమారులు లేక గర్భఫలం అనేటువంటిది దేవుడిచ్చేటువంటి బహుమానం. కనుక మన జీవితాల్లో దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో మన జ్ఞాపకం చేసుకొని మనను ఆశీర్వదించి ఫలింపచేసి మనకు మరి పిల్లలను బహుమానంగా ఇస్తున్నటువంటి దేవుడు. దేవుని యొక్క వాక్యలు మనం చూస్తే ఆదిలో మరి ఆదామవ్వలను దేవుడు జతపరిచి వారిని ఆస్వాదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది మరి భూమిని నిండించండి, విస్తరించండి అని దేవుడు ఆస్వాదించాడు. ఆనాటి నుండి నేటి వరకు కూడా మరి దేవుడు చక్కగా పిల్లల్ని ఇస్తున్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సంతులేని దానికి కూడా ఇల్లాలుగా చేసే దేవుడు మన దేవుడు. ప్రియా దేవునిలారా, దేవుని యొక్క వాక్యలు మనం చూస్తే ఎంతోమంది జీవితాలను, వారి గర్భాలను దేవుడు తెరిచి వారిని ఫలింపచేశాడు, ఆశీర్వదించాడు. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే మరి అబ్రహాము శారాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వృద్ధాప్య దశలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. మరి ఇస్సాకు అనేటువంటి కుమారుని దేవుడిచ్చాడు. అలాగే జకరియా ఎలిజబెత్లను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. వృద్ధాప్య దశలో వారిని కూడా దేవుడు ఆశీర్వదించి వారి యొక్క గర్భాన్ని ఫలింపచేసి మరి యోహాను అనేటువంటి కుమారుడు ఇచ్చినట్లుగా వాక్యలో మనం చూస్తున్నాం. హన్నా కూడా దేవుని మందిరంలో ప్రార్థించింది, అయ్యా నాకు ఒక మగబిడ్డను దయచేయి నాయన, సంతానమీ ప్రభువా అని దేవుని అడిగితే మరి దేవుడు హన్నా గర్భాన్ని కూడా ఫలింపచేసి సమూయేలు అనే కుమారునిచ్చాడు. ఇలా దేవుని యొక్క వాక్యంలో ఎంతోమందిని దేవుడు ఆస్వాదించాడు, వారి గర్భాలను ఫలింపచేశాడు. కనుక మన దేవుడు గర్భఫల విషయంలో మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా సంతానం లేక, పిల్లలు లేక అనేక రకాలుగా అవమానించబడుతున్నావా, దూషించబడుతున్నావా, అనేకమైనటువంటి నిందలు పొందుతున్నావా? ఈరోజు వాక్యం నీతోనే మాట్లాడుతుంది. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా దేవుని మాట వింటే, ఆయన ఆజ్ఞలు గైకుంటే, ప్రభువు నమ్ముకుంటే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు నీ జీవితంలో నీ గర్భఫల విషయంలో కూడా ఆయన నీకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, పశువుల విషయంలో ఆయన సమృద్ధిగా మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. పశువుల విషయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరి మొదటిగా అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క మాట ప్రకారంగా అబ్రాహాము మరి అన్నిటినీ అందరిని విడిచిపెట్టి వచ్చినప్పుడు మరి దేవుడు అబ్రాహాము యొక్క జీవితాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట విన్నాడో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా అన్నిటినీ జయించి దేవుని యొక్క మాట ప్రకారంగా నిలబడ్డాడు గనక దేవుడు అతనికి వెండి బంగారములను, పశువులను, గొర్రెలను, మందలను, దాసదాసి జనమును మరి అన్నిటినీ ఇచ్చి దేవుడు ఎంతగానో అబ్రహామును ఆశీర్వదించినట్లు వాక్యలు మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నీవు కూడా దేవుని మాట వింటే అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు మందల్ని ఇచ్చాడు, పశువుల్ని ఇచ్చాడు, గొర్రెల్ని ఇచ్చాడు, వెండి బంగారం ఇచ్చాడు. మరి అన్నిటినీ ఇచ్చి ఎంతగానో అబ్రహామును దీవించినటువంటి దేవుడు ఆయన నిన్ను కూడా, నీ పశువుల మందలను కూడా దీవించే దేవుడై ఉన్నాడు. అలాగే యాకోబు జీవితంలో కూడా మనం చూస్తాం. యాకోబును కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. యాకోబు కూడా మరి గొర్రెలను, పశువులను, మందలను, అలాగే దాసదాసీలను కలిగినటువంటి వాడిగా యాకోబు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, నీవు ఏ పని చేస్తున్నా, పశువులను కలిగి ఉన్నావా, గొర్రెలను కలిగి ఉన్నావా, ఏ మందలను కలిగి ఉన్నా కూడా ఆయన మనకు సమృద్ధిగా మేలు చేసే దేవుడై ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే నేల పంట విషయంలో ఆయన సమృద్ధిగా మేలు చేస్తానంటున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు ప్రత్యేకమైన రీతిలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేల పంట విషయంలో కూడా ఆయన మనకు సమృద్ధిగా మేలు చేసే దేవుడై ఉన్నాడు.
వ్యవసాయం చేస్తున్నావా? చెరువులు వేస్తున్నావా? అలాగే భూమి పంట విషయంలో నువ్వు ఏ పంట వేసినా, ఏ విత్తనం వేసినా దేవుడు ఈ సంవత్సరం, ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన సమృద్ధిగా మేలు చేస్తానని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యలో మనం చూస్తాం కదా, ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలము పొందినని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇస్సాకు విత్తనం వేశాడు, దేవుడు దాన్ని 100 ఫలింపచేశాడు. అంతకంతకు వర్ధిల్లాడు, అభివృద్ధి చెందాడు. ఇస్సాకు గొప్పవాడైనట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు కూడా ఏ విత్తనం వేసినా, ఏ పంట వేసినా నా దేవుడు సమృద్ధిగా మేలు చేసే దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఎంతోమంది జీవితాల్లో ఆయన సమృద్ధికరమైనటువంటి పంటను ఇచ్చినట్లుగా వాక్యంలో చూస్తాం. అలాగే యోవేలు గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు యూదా ప్రజలు దేవుని యొక్క మాట వినక, ప్రార్థన చేయక, మత్తులైపోయి వారి ఇష్టానుసారంగా జీవించినప్పుడు వారి జీవితంలో పంటలు లేవు, వారి జీవితంలో ఫలాలు లేవు, వారి జీవితంలో సరైనటువంటి ఆశీర్వాదాన్ని, సమృద్ధిని వారు కోల్పోయినట్లుగా, పోగొట్టుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా వారిని గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, ఇదిగో ఇప్పుడైనా మరలా మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చండి, పోయిన పంటను దేవుడు మరలా తిరిగిస్తాడని దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు యూదా ప్రజలంతా కూడా మరలా వారి యొక్క తప్పును వారు సరిచేసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు, ఉపవాసం ఉండారు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా వారి జీవితంలో దేవుడు విస్తారమైనటువంటి పంటనిచ్చాడు. తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కురిపించాడు. అంతేకాదు విస్తారమైనటువంటి పంటలు పండినీయండి. కొట్లు ధాన్యంతో నింపబడ్డాయి, గానుగులు ద్రాక్షారసంతో నింపబడినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా సరైనటువంటి ప్రార్థనా జీవితం లేదా? దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నావా? దేవునికి దూరంగా ఉంటున్నావా? దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో కూడా అనేకమైన నష్టాలు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి కొరతలు, అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉంటావు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తావో, పశ్చాత్తాపడతావో, మారు మనసు పొందుతావో, నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చుకుంటావో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మరలా ఈ సంవత్సరం, ఈ నెలలో ప్రత్యేకమైన రీతిలో సమృద్ధి అయినటువంటి పంటను ఇవ్వటానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. కనుక ఈ 3 విషయాలు ప్రత్యేకంగా దేవుడు మన జీవితంలో సమృద్ధిగా మేలు చేసే దేవుడై ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని మాట వినాలని, ఆయన ఆజ్ఞలు గైకొనాలని, దేవుడిచ్చేటువంటి యొక్క మేలును పొందుకోవాలని తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ సంవత్సరంలో మొదటి నెలంతా కూడా మీరు క్షేమంగా కాపాడారు అయ్యా. మమ్మలను ప్రేమించి ఈ 2వ నెలలోనికి, అనగా ఈ ఫిబ్రవరి నెలలోనికి నాయన మీరు మమ్మలను ప్రవేశపెట్టిన విధానమును బట్టి నీకు కృతజ్ఞత, వందనాలు, కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2వ నెలలో నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నేను మీకు సమృద్ధిగా మేలు కలుగు చేస్తానని మీరు మాట్లాడారు అయ్యా. గర్భఫల విషయంలో, పశువుల విషయంలో, నేల పంట విషయంలో నాయన సమృద్ధిగా మేలు చేస్తానని మాతో మీరు మాట్లాడారు. నీ మాట విన్నవారి జీవితంలో, నీ ఆజ్ఞలను గైకొని అయ్యా నీకు ఇష్టలుగా జీవించేటువంటి వారి జీవితంలో మరి ఎన్నో కార్యాలు మీరు చేశారు నాయన. ఈరోజు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా నాయన వారి జీవితాలు నీకు సమర్పించుకొని, నీ మాట విని నీ సన్నిధికి వచ్చి నీ రక్షణ పొందిన ఆయన ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో సమృద్ధిగా మేలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఎంతమందికి రక్షణ లేదో ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి. ఇంకా ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎవరైతే ఇంకా అప్పుల్లో, సమస్యల్లో ఉన్నారో నాయన మీరు ఆశీర్వదించండి. గొప్ప కార్యాలు జరిగించి ఈ నెలంతా కూడా నీవే తోడుగా ఉండి కాపాడి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మన్యుని సహవాసం, సమాధానం ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.